The Christian faith teaches that all human beings are sinners. క్రైస్తవ విశ్వాసం బోధించేది ఏంటంటే మానవులందరూ కూడా పాపాత్ములే. If you come to God, if you come to Jesus as a Christian, your sin cannot be forgiven. నువ్వు క్రైస్తవుడుగా క్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే నీ పాపం ఏమి క్షమించబడదు. Because Jesus did not die for Christians, he died for sinners. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు క్రైస్తవుల కోసం కాదు చనిపోయింది, కానీ పాపాత్ముల కోసం. So the only person who can be forgiven is one who comes to Jesus and says, I am a sinner. కాబట్టి ఎవరు పాపములు క్షమించబడతాయి అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్న వాళ్ళ పాపములే క్షమించబడతాయి. Anybody sitting here, you come to Jesus saying, I am a Christian, Jesus will say, I didn't die for Christians. ఇక్కడ కూర్చున్న వారిలో మీలో ఎవరైనా కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను క్రైస్తవుడిని నా పాపాలు క్షమించమంటే యేసు ప్రభు వారు క్షమించరు. ఆయన పాపాత్ముల కోసం మరణించారు, కానీ క్రైస్తవుల గురించి కాదు. You can't come to Jesus as a Hindu, Muslim, Christian, Buddhist, atheist, nothing. నువ్వు యేసుక్రీస్తు ప్రభు వద్దకు ఒక హిందువుగా, ఒక ముస్లింగా, ఒక క్రైస్తవుడిగా, లేక ఒక బౌద్ధ మతస్థుడిగా, లేక ఒక నాస్తికుడిగా రాలేవు. He said, I came to the world to die for sinners. పాపుల గురించి మరణించటానికే నేను ఈ లోకమునకు వచ్చాను అని ప్రభు చెప్పారు. You come as a sinner, you can be forgiven. నీవు ఒక పాపిగా ప్రభు దగ్గరికి వస్తే అప్పుడు నువ్వు క్షమించబడతావు. You come as a Christian, you will live and die in your sins and go to hell. నువ్వు ఒక క్రైస్తవుడిగా ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే నీ పాపముల్లో నీవు జీవించి మరణించి తర్వాత నరకానికి వెళ్తావు. Because that's the punishment. That's the first thing I want to say. ఎందుకంటే అదే పాపానికి శిక్ష. అదే మొట్టమొదటి విషయం నేను చెప్పాలనుకున్నాను. And it's very easy for us to know that we are sinners. మనం పాపాత్ములము అని మనం తెలుసుకోవటం ఎంతో సులభం మనకి. Your conscience, God's given you a conscience. Everybody's got a conscience. దేవుడు నీకు ఒక మనస్సాక్షిని ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి కూడా మనస్సాక్షి ఉంటుంది. Particularly children, they have very sensitive conscience. ముఖ్యంగా పిల్లల విషయంలో మనం చూసినట్లయితే పిల్లలకి ఎంతో సున్నితమైన మనస్సాక్షి ఉంటుంది. As you grow up, you can kill that conscience with all types of doing wrong things, and when your conscience tells you something, you say, shut up, I'm not going to listen to you, I'm not going to listen to you. నువ్వు వయసులో పెరిగే కొలది కూడా నీ మనస్సాక్షి చెప్పేది నువ్వు వినకుండా దాన్ని చంపేస్తుంటావు. నేను వినను అని దాన్ని చంపేస్తూ ఉంటావు. Ultimately, our conscience is dead, it may stop speaking to you. అంతిమంగా ఏమవుతుందంటే నీ మనస్సాక్షి మరణించి నీతో మాట్లాడటం కూడా మానేస్తుంది. But that doesn't mean you become holy. No. దాని తర్వాత నువ్వు పరిశుద్ధుడు అయ్యావని కాదు. See how little children, if you want to go to a home and find out the truth about something, whom should you ask? Ask the 3-year-old. చూడండి, చిన్నపిల్లలు మనం చూసినట్లయితే ఒక ఇంట్లోకి వెళ్ళి నిజం తెలుసుకోవాలంటే ఎవరిని మనం అడగాలి? 3 సంవత్సరాల బిడ్డను అడగండి. He cannot tell a lie. వాళ్ళు అబద్ధం చెప్పలేరు. You ask the grown-up people with a straight face, they'll tell you a lie. అదే వయసులో పెద్దవాళ్ళని అడిగినట్లయితే నీ ముఖం వైపు చూస్తూనే అబద్ధం చెబుతారు వాళ్ళు. But the 3-year-old will tell you the truth. కానీ ఒక 3 సంవత్సరాల బిడ్డ నిజమే చెప్తాడు. But that 3-year-old, you wait another 15 years, it has become a perfect liar. కానీ ఆ 3 సంవత్సరాల బిడ్డని ఒక 15 సంవత్సరాల తర్వాత నువ్వు ఆగి చూసినట్లయితే ఎంతో పరిపూర్ణమైన అబద్ధికుడిగా మారుతాడు. Just like you and me. నీ వలే నా వలే. Because we kill our conscience. We are all born with a very sensitive conscience. ఎందుకంటే మన మనస్సాక్షిని మనం చంపేస్తాం. మనందరం కూడా ఎంతో సున్నితమైన మనస్సాక్షి కలిగి జన్మించాం. Have you seen the feet of a little baby? ఒక చిన్న బిడ్డ యొక్క అరికాళ్ళు, పాదములు మీరు చూసారా? So soft and tender. ఎంత సున్నితంగా ఉంటాయో కదా. But look at your feet now. కానీ ఇప్పుడు మన పాదాలు చూసినట్లయితే that's what happens to our conscience also. Hard. మన మనస్సాక్షి కూడా అదే జరుగుతుంది. ఎంతో కఠినంగా మారిపోతూ ఉంటుంది. The feet of a baby, one small pin, it'll feel it. Our feet, some people so hard, even a drawing pin won't hurt them. ఒక చిన్న బిడ్డకి ఒక చిన్న పిన్ను గుచ్చుకున్నా కానీ వాళ్ళకి ఎంతో నొప్పి కలుగుతుంది. కానీ మన పాదాలు చూసినట్లయితే ఒక పెద్ద పిన్ను గుచ్చుకున్నా కానీ ఒక్కోసారి నొప్పి కలగదు. That's what happens to our conscience. మన మనస్సాక్షికి అదే జరుగుతుంది. But our conscience is what God's way of saying you're doing something wrong. You can kill it. మన మనస్సాక్షి ఏంటంటే దేవుడు చెప్తున్నట్లుగా నువ్వు చేసేది తప్పు అని చెప్తుంటుంది. అయితే దాన్ని నువ్వు చంపేయచ్చు. And that's why I tell you, the most useful gift God's given you, like your conscience, Jesus called it the eye of the heart is the conscience. Keep it carefully. కాబట్టి నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే దేవుడు మనకిచ్చిన ఎంతో ప్రయోజనకరమైనది ఏంటంటే మన మనస్సాక్షి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, దేహమునకు కన్ను ఎలా ఉంటుందో మన మనస్సాక్షి కూడా కన్ను వంటిది. అందుకే ఎప్పుడు కూడా దాన్ని జాగ్రత్తగా మనం చూసుకోవాలి. Otherwise you won't be able to see. You live in darkness like a blind man. లేనట్లయితే నువ్వు చూడలేవు. ఒక గుడ్డివాని వలె అంధకారంలో జీవిస్తూ ఉండాలి. The more you kill your conscience, it's like poking your eyes. Keep on poking it. One day you can't see anything.
నీ మనస్సాక్షి నువ్వు చంపే కొలది ఇది ఎలా ఉంటుందంటే నీ కంటి నువ్వు పొడుచుకుంటూ చివరికి నీ కంటి నువ్వు చూడలేవు. But your conscience tells you you're a sinner. కానీ నీ మనస్సాక్షి నీకు తెలియజేస్తుంది నువ్వు ఒక పాపాత్ముడివి అని. And it doesn't matter when you look at a baby, you go to see all the babies in a hospital. Can you tell me which one is Hindu, which one is Muslim, which one is Christian? No. ఒక చిన్న బిడ్డలు మనం చూసినట్లయితే ఒక ఆసుపత్రికి వెళ్ళి నువ్వు బిడ్డలందరూ అక్కడ జన్మించినప్పుడు ఇందులో ఎవరు హిందూ, ఎవరు ముస్లిం, ఎవరు క్రైస్తవులు అని చెప్పలేం మనం. They're all the same. They're all sinners. వాళ్ళందరూ ఒకే విధంగా ఉంటారు, అందరూ పాపాత్ముల్లాగా. You go and see those same babies grown up and playing in a kindergarten playground. ఆ పిల్లలు తర్వాత ఎల్కేజీలో జాయిన్ అయిన తర్వాత ఒక గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటాం. మీరు చూసినట్లయితే Who's the Christian, who's Hindu? They all fight with each other. అందులో ముస్లిము, హిందూ, క్రైస్తవుడు అనేది ఉండదు. అందరూ కూడా వాళ్ళు పోట్లాడుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. All goes to show that they're all the same when they are born. ఇదేం తెలియజేస్తుందంటే అందరూ కూడా సమానమే వాళ్ళు జన్మించినప్పుడు, కానీ they're all the same when they grow up, but the parents will take one to a church, one to a mosque, one to a temple, and they become their own religions. వాళ్ళు ఎదిగేటప్పుడు కూడా అందరూ సమానంగా ఉంటారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే కొంతమంది ఏమో చర్చికి తీసుకెళ్తారు, కొంతమంది గుడికి తీసుకెళ్తారు, కొంతమంది మసీదుకి తీసుకెళ్తారు. ఆ విధంగా పెరుగుతూ ఉంటారు వాళ్ళు. That's all. అది మాత్రమే తేడా. Your religion you have is most probably because your parents took you to some place like that. నువ్వెందుకు ఈ మతంలో ఉన్నావంటే బహుశా నీ తల్లిదండ్రులు అక్కడికి తీసుకెళ్లారు కాబట్టి. Jesus didn't come for religious people. He came for sinners. యేసుక్రీస్తు ప్రభువారు మతానుసారుల కోసం రాలేదు, కానీ పాపాత్ముల కోసం ఆయన వచ్చారు. Your conscience tells you you're a sinner. You come to Jesus and say, Lord, I am a sinner. నీ మనస్సాక్షి నువ్వు పాపాత్ముడు అని చెప్తూ ఉన్నప్పుడు నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపాత్ముడిని అని ఒప్పుకోవాలి. I've done so many wrong things. Now the next question is, can't God overlook our sins? నేను ఎన్నో తప్పులు చేశాను ప్రభువా, ఎన్నో పాపాలు చేశాను, ప్రభు దగ్గరికి రావాలి. ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటంటే, మరి వీటన్నిటిని దేవుడు వదిలిపెట్టలేడా? I mean, won't a good God overlook our sins? Isn't he a father? Like, దేవుడు మంచివాడు కదా, మరి వీటన్నిటిని చూసి చూడనట్టు విడిచిపెట్టలేడా? దేవుడు ఒక మంచి తండ్రి లాంటి వాడు కదా. If my son went and bashed up my scooter and blew the whole thing up, and he says, Dad, I'm sorry, can't I forgive him? Oh yeah, of course I can forgive him. For something like that, I can forgive him. ఇప్పుడు నా కుమారుడు వెళ్ళి నా స్కూటర్ని ఏమైనా తన్నేసి లేకపోతే నా స్కూటర్ను పడేసి నా దగ్గరికి వచ్చి క్షమించమని అడిగితే నేను క్షమించవచ్చు. అలాంటిది ఏదైనా చేసినప్పుడు నేను క్షమించవచ్చు. Or if I gave him 1,000 rupees and he went and lost it somewhere, he said, Dad, forgive me. I can forgive him. Those are not moral issues. లేకపోతే నాకు 1000 రూపాయలు ఇచ్చినప్పుడు ఆ 1000 రూపాయలు పోగొట్టినాను క్షమించమంటే నేను క్షమించవచ్చు, ఎందుకంటే అలాంటివి చేయొచ్చు. అవి నైతిక సంబంధమైనవి కావు. If our sin was just like that, like breaking up a scooter or even burning a house, ఒకవేళ మన పాపం అనేది స్కూటర్ని బ్రేక్ చేయటమో లేకపోతే ఒక ఇంటిని తగలబెట్టమో లాంటిది అయితే, we can forgive him. But sin is not like that. అప్పుడు మనం క్షమించవచ్చు, కానీ పాపము అలాంటిది కాదు. Sin is a crime. పాపం అనేది ఒక నేరం. Supposing I am a judge, my son is standing there, he's committed a crime. Can I say, I love you, my son, I won't punish you? ఒకవేళ నేను ఒక న్యాయాధిపతినై ఉండి నా కుమారుడే ఒక నేరం చేసి నా ఎదుట నిలబడినట్లయితే, కుమారుడా సరే నువ్వు నేరం చేసావు పర్వాలేదు అంటానా? Even an earthly judge will not do that. ఈ భూ సంబంధమైన న్యాయాధిపతి అలా చేయడు. Because he's got a sense of justice, not because he's going to be caught. Some people just won't do it because they got a sense of justice. ఎందుకంటే ఆయనకి తన హృదయంలో న్యాయం అంటే ఏంటో తెలుసు. ఎవరో ఏదో పట్టుకుంటారని కాదు, ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఉంటుంది ఇది న్యాయమా కాదా అని. And that sense of justice he's got in his mind is a fraction of the perfect justice of God Almighty. సర్వశక్తివంతుడైన దేవునికి ఉన్న ఆ న్యాయంలో ఈ న్యాయాధిపతికి కొంచెము ఆ న్యాయం అనేది ఉంటుంది. So when I've done something wrong and God is the judge and he looks at me, he says, son, I love you very much, but I can't let you go because you did something wrong. దేవుడు కూడా ఒక న్యాయాధిపతిలాగా నేను పాపం చేసి ఆయన ఎదుట నిలబడ్డప్పుడు, నా కుమారుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అయితే అంత మాత్రాన నువ్వు వెళ్ళిపో అని నేను చెప్పను. But you say, well, judge, you're his father, can't you just let him go? He's sorry. కానీ నువ్వు అనొచ్చు, ఆ న్యాయాధిపతి ఆయన తండ్రే కదా, విడిచిపెట్టొచ్చు కదా అని నువ్వు అనొచ్చు. However much my son may sorry to me in the court, if he's done something wrong, I have to punish him. క్షమించమని అడిగాడు కదా నువ్వు అంటావు, కానీ నా కుమారుడు కోర్టులో నన్ను ఎంత క్షమించమని అడిగినా కానీ అతడు చేసిన నేరానికి శిక్ష పడాల్సిందే. Let's say he robbed a bank or did something like that and I have to fine him. ఉదాహరణకి ఇలా అనుకుందాం, అతడు బ్యాంకు దోపిడీ చేశాడు, ఆ నేరానికి నేను అతనికి ఫైన్ వేయాలి. Your fine is 10 lakhs. Pay the fine or go to jail. నువ్వు 10 లక్షలు నీకు జరిమానా విధిస్తున్నాను, నువ్వు ఆ 10 లక్షలు కట్టు లేకపోతే జైల్లోకి వెళ్ళు.
People say, boy, what a strict, he doesn't love his son. చూడు ఏంటి ఇంత కఠినంగా ఉన్నాడు, తన కుమారుడిని ప్రేమించట్లేదా అని అంటారు. His son also may turn around to me and say, the son may turn to me and say, Dad, you don't love me, punishing me like this, can't you let me go? You're the judge, you got all power. కుమారుడు కూడా నా వైపు చూసి అనొచ్చు, నువ్వు న్యాయాధిపతివే కదా, నీకు సర్వాధికారాలు ఉన్నాయి కదా, నన్ను విడిచిపెట్టలేవా, ఎందుకు నాకు శిక్ష విధించావు అనొచ్చు. No, son, I'm your judge here. నా కుమారుడా, లేదు, నేను ఇప్పుడు నీకు న్యాయాధిపతిగా ఉన్నాను. Fine, I signed the court order, 10 lakhs or go to jail. 10 లక్షలు నీకు జరిమానా విధిస్తున్నాను, అది కట్టలేనట్లయితే నువ్వు జైలుకు వెళ్ళాలి. And while he's looking sad, it's such a hard judge, I get up from my seat and take off my judge's robes, come down, become an ordinary man again. ఆ కుమారుడు ఎంతో విచారంగా ఉన్నప్పుడు నేను పైకి లేచి ఆ జడ్జి కోర్టుని పక్కన పెట్టి ఒక సామాన్యమైన మానవుడి వల్ల ఇటు వచ్చి take out my checkbook and write 10 lakhs to my son. Here, go and pay the fine. You're free. నా చెక్ బుక్ తీసుకొని 10 లక్షలు ఇవిగో వెళ్ళి నువ్వు కట్టు, ఇప్పుడు నువ్వు విడుదల పొందొచ్చు. Can anybody in the world accuse me of not doing what is just? ఇప్పుడు నా మీద ఎవరైనా ఆరోపణ చేయొచ్చా నేను న్యాయం జరిగించలేదని? No. I gave him the full penalty of the law. Can he accuse me that I don't love him? No. లేదు, ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం ఎంత జరిమానా ఉంటే అంత జరిమానా విధించాను. ఇప్పుడు నా కుమారుడు నేను మంచి తండ్రిగా లేను అని నా మీద నేరారోపణ చేయగలడా? లేదు. I punished him as a judge. I paid the punishment. Maybe I emptied my bank account. నేను ఒక న్యాయాధిపతిగా అతనికి శిక్ష విధించాను, కానీ ఆ శిక్షకు తగిన జరిమానాని నేను చెల్లించాను. నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులన్నీ ఖాళీ అయిపోయాయి. Entire 10 lakhs gone to save his life from going to jail. తను జైల్లోకి వెళ్లకుండా 10 లక్షలు కట్టి నేను కాపాడాను. He will know I loved him as a father. That is what God did on the cross. ఒక తండ్రిగా నేను ప్రేమించాను అని తనకు అర్థమవుతుంది. ఆ శిలువలో దేవుడు చేసింది కూడా అదే. He cannot overlook your sin. He forgives you only because the punishment he says the punishment has to be paid, but I'll pay it myself. ఆయన పాపాన్ని విడిచిపెట్టడు, పాపానికి శిక్ష పడాల్సిందే, కానీ ఆ శిక్షను నేను భరిస్తాను, నేను చెల్లిస్తాను అని దేవుడు అన్నాడు. Now listen to this. If Jesus Christ was not God, వినండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కానట్లయితే, like the Jehovah's Witnesses say, like some other cult groups say, యెహోవా సాక్షులు చెప్తారు, కొంతమంది కల్ట్ గుంపులకు చెందిన వాళ్ళు చెప్తారు, and God punished him for our sin, దేవుడు మన పాపముల నిమిత్తము ఆయనకు శిక్ష విధించాడు. that would be the greatest injustice of all. God cannot be God. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కానట్లయితే, దేవుడు ఒక వ్యక్తికి శిక్షించటం అనేది అది న్యాయం కాదు, అన్యాయం అది. Isn't that right? Supposing I punish you when in the court and somebody else says, okay, I'll take the punishment for him. ఒకవేళ ఆ కోర్టులో నేను నీకు శిక్ష విధించాల్సిన దానికి బదులు వేరే వాళ్ళు వచ్చి నేను ఆ శిక్షను భరిస్తానంటే, You have to be hanged to death for the murder you committed. నువ్వు చేసిన హత్యకు నీకు ఉరిశిక్ష చేయాలి. And your mother comes and says, no, don't hang him. He's a young man. Please hang me. ఒకవేళ మీ తల్లి వచ్చి లేదు లేదు అతనికి ఉరిశిక్ష వేయద్దు, అతను యవనస్తుడు, నన్ను ఉరిశిక్ష చేయండి. And the judge says, okay, you can be hanged instead of your son. సరే, నీ కుమారుడికి బదులుగా నీకు ఉరిశిక్ష వేస్తామంటాడా న్యాయాధిపతి? How long do you think that judge will remain in his seat? అలా చేస్తే ఆ న్యాయాధిపతి ఎన్నాళ్ళు ఆ కుర్చీలో కూర్చుంటాడు? Can a mother be hanged in place of her son even if she wants to? That will be injustice. తన కుమారుడికి బదులుగా తన తల్లి మరణించాలనుకున్నా కానీ అలా చేస్తే అది న్యాయమా? అది ఎంతో అన్యాయం. So, even if Jesus is a high created being, if you punish him for my sin, it can't be right. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాకుండా సృష్టించబడిన వారిలో ఎంతో శ్రేష్టమైన వాడైనా కానీ నా పాపానికి ఆయనకు శిక్ష వేస్తే అది అన్యాయం అవుతుంది, కానీ న్యాయం అవ్వదు. And secondly, one mother cannot die for 1,000,000 murderers. రెండోది ఏంటంటే, ఒక తల్లి లక్షల మంది హంతకుల కోసం మరణించలేదు. Supposing 1,000,000 murderers are here, all condemned to be hanged, and one mother says, come and hang me. లక్షల మంది హంతకులు ఇక్కడ ఉన్నారు, ఒక తల్లి వచ్చి వాళ్ళందరికి బదులు నాకు ఉరిశిక్ష చేయండి అని అనింది అనుకోండి. How can you take the punishment of all these 1,000,000 people? ఈ లక్షల మంది శిక్షను నువ్వెలా భరిస్తావు?
If Jesus was a created being, he could not take the punishment for millions and billions of human beings. Impossible. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు సృష్టించబడిన వ్యక్తి అయితే ఎన్నో కోట్ల మంది చేసిన పాపాలని ఆయన ఒక్కడు భరించలేడు. So all this teaching that Christ was created, and they take some misquote some verses which they don't understand properly. యేసుక్రీస్తు ప్రభువు సృష్టించబడిన వ్యక్తి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. లేఖనాల్లో కొన్ని విషయాలు వాళ్ళు సరిగా అర్థం చేసుకోకుండా వాళ్ళు తప్పుగా చూపిస్తూ ఉంటారు. They don't think about it. What are you saying? That means you're still in your sin then. I would say to every Jehovah's Witness. వాళ్ళు దీని గురించి ఆలోచించరు. మరి నేను యెహోవా సాక్షులందరికీ చెప్పేది ఏంటంటే, అలా మీరు అనుకుంటున్నట్లయితే మీరందరూ ఇంకా మీ పాపాల్లోనే ఉన్నారు. You may sound so nice, but you're still in your sin. No created being can die for your sin. Sorry. మీరు చెప్పేది ఏదో వినటానికి బాగుండొచ్చు, కానీ అలా అయినట్లయితే మీరందరూ కూడా మీ పాపాల్లో ఉన్నారు. మీ పాపాలు క్షమించబడవాలా అయితే. But God himself, he can die for our sin because he's the judge. కానీ దేవుడే, ఆయనే న్యాయాధిపతి కాబట్టి ఆయనే మీ పాపాల గురించి మరణించవచ్చు. He's the ruler of the universe. ఆయన ఈ విశ్వాన్ని పరిపాలించేవాడు. He can punish us and take the punishment himself. That's why God had to come down in the person of Christ. And another thing. కాబట్టి ఆయనే శిక్ష విధించవచ్చు, ఆయనే శిక్షను తీసుకోవచ్చు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చారు. If God was only one person and not three persons. ఒకవేళ దేవుడు ఒకే ఒక వ్యక్తి అయితే, ముగ్గురు వ్యక్తులు కాకుండా. That's another thing some Christians teach. God is only one person. కొంతమంది క్రైస్తవులు ఇది చెప్తారు, దేవుడు అంటే ఒకే ఒక వ్యక్తి అని. But how in the world then can God come down here and become a man and still be God up there in heaven to whom Jesus prayed? అలా అయితే మరి దేవుడు మానవునిగా యేసు ప్రభులాగా ఇక్కడికి వచ్చి తర్వాత మరి ఆయన ప్రార్థన చేసిన దేవుడు పరలోకంలో ఉండటం అనేది ఎలా జరుగుతుంది? Do you know there's some Christians who believe that? మీకు తెలుసా, కొంతమంది క్రైస్తవులు ఇలా నమ్ముతూ ఉంటారు. They baptize in the name of Jesus only. You know why? వాళ్ళు యేసు నామములోనే బాప్తిజమిస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా మీకు? Because they say there's no three persons, Father, Son and Holy Spirit, even though Jesus said you must baptize in the name of Father, Son and Holy Spirit. వాళ్ళు ఏమంటారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అని దేవుళ్ళో ముగ్గురు వ్యక్తులు లేరు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీరు బాప్తిజం ఇవ్వాలి అని. Because they deny the Trinity. ఎందుకంటే వాళ్ళు త్రిత్వాన్ని అంగీకరించరు. 1 John chapter 2 says if you deny the Trinity, that's the spirit of the Antichrist. Why is that? మొదటి యోహాను 2లో యోహాను చెప్పాడు, మీరు త్రిత్వాన్ని అంగీకరించినట్లయితే మీరు క్రీస్తు విరోధులు. ఎందుకని చెప్పాడు అలా? Because then you're denying that God came in the form of a man and took the punishment in the presence of God the Father who was in heaven. దేవుడు మానవునిగా యేసుక్రీస్తు ప్రభు రూపంలో ఇక్కడికి వచ్చి పరలోకమందున్న దేవుని సన్నిధిలో మన పాపాలని ఆయన ఆ శిక్షను భరించాడు. How can that be? There's only one person. కేవలం దేవుడు ఒకే ఒక వ్యక్తి అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది? So these are just a few things I want to say of wrong understandings a lot of Christians have about Christ. అనేక మంది క్రైస్తవులు క్రీస్తుని గురించిన అపార్థాలు ఇలా చేసుకుంటున్నారు. కొన్ని విషయాలు నేను చెప్పాలనుకున్నాను. Being deity himself. When he was on earth, he was God. People worshipped him. ఆయన యొక్క దైవత్వం గురించి అపార్థం చేసుకున్నారు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన దేవుడు, ఆయన ఆరాధన అంగీకరించాడు. And he accepted it, which even angels don't accept. దేవదూతలు కూడా ఆరాధనని స్వీకరించలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధనని స్వీకరించారు ఈ భూమి మీద. Proving he was God, but he did not use his power as God when he was on earth. Otherwise, people wouldn't even have been able to look at him. అదేమి రుజువు చేస్తుందంటే ఆయన దేవుడే, కానీ దేవునిగా ఆయనకున్న అధికారాలని ఈ భూమి మీద ఆయన వాడుకోలేదు. ఎందుకంటే అలా అయినట్లయితే ఎవరు కూడా ఈ భూమి మీద ఆయన వచ్చినప్పుడు ఎవరు చూడలేరు కూడా. Once he lifted the veil on the Mount of Transfiguration for just a few minutes, and Peter and James and John fell down like they were struck by lightning. రూపాంతరపు కొండ మీద కొంచెం సేపు ఆ ముసుగు తీసినప్పుడే పేతురు, యాకోబు, యోహాన్లు ఆ వెలుగును చూసి తట్టుకోలేక కింద పడిపోయారు. If Jesus had lived on earth as God, everybody would have fallen down flat like that. యేసు ప్రభువారు ఒక దేవునిగా ఈ భూమి మీద జీవించి ఉంటే అందరూ కూడా అలా పడిపోయి ఉండేవాళ్ళే. It happened also once to some of the Roman soldiers who came to capture him. ఒకసారి ఇలా జరిగింది కూడా. రోమా సైనికులు ఆయన పట్టుకోవటానికి వచ్చినప్పుడు Suddenly got a flash of who he was and they fell down. అకస్మాత్తుగా ఆ వెలుగును చూసి వాళ్ళు పడిపోయారు. But he did not use that power. Just briefly sometimes he lifted the veil. Only once or twice in his entire earthly life. కానీ ఆ అధికారాలని ఆయన వినియోగించుకోలేదు. ఎప్పుడో 1-2 సార్లు చాలా కొంత సమయం మాత్రమే ఆయన చూపించారు అలా. But otherwise he lived on earth as a man, not using any of his powers as God. మిగిలిన సమయం అంతా కూడా ఒక సామాన్య మానవుని వలె దేవునిగా ఆయనకున్న విశేష అధికారాలని దేన్ని ఉపయోగించుకోకుండా ఆయన జీవించారు.
because he wanted to be an example for us. ఎందుకంటే ఆయన మనకు ఒక మాదిరిగా ఉండాలనుకున్నాడు కాబట్టి. So Jesus was fully God and fully man when he came to earth. యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణంగా దేవుడిగా ఉన్నారు, సంపూర్ణంగా మానవునిగా ఉన్నారు. ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. And when he died on the cross, he was taking the punishment for our sin. ఆయన శిలువలో మరణించేటప్పుడు మన పాపములను ఆయన భరించడానికి ఆ శిక్షను అనుభవించారు. And the punishment for our sin is eternity in hell. మన పాపానికి శిక్ష ఏంటంటే నిత్యత్వంలో నరకంలో ఉండటం. And when Jesus hung on the cross for 3 hours, what he faced was hell. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో 3 గంటలు వేలాడినప్పుడు ఆయన భరించింది ఏంటంటే నరకం. That means being forsaken by God. That is the most terrible thing any human being can ever face. అదేంటంటే దేవుని చేత విడిచిపెట్టబడటం ఏ మానవుడైనా కానీ వెళ్ళేటువంటి భయంకరమైన విషయం అది. Think of the worst suffering you can ever face, multiplied by 1,000,000 and more, and you understand what being forsaken by God is. దేవుని చేత విడిచిపెట్టబడటం అనేది ఎంత భయంకరమైందో మీకు అర్థం కావాలంటే మీరు వెళ్ళే మహాశ్రమల్ని కొన్ని లక్షల రెట్లు మీరు గుణించినట్లయితే మీకు అర్థమవుతుంది అది ఎంత భయంకరమైన శ్రమ. We think of hell as some geographical place somewhere. నరకం అంటే ఏదో ఒక చోట ఉండే ప్రాంతం అనుకుంటారు. Maybe it is, but the worst part of hell is that it's a God-forsaken place. బహుశా ఒక చోట ఉండొచ్చు. అయితే నరకం అంటే ఏంటంటే భయంకరమైన విషయం అందులో దేవుని చేత విడిచిపెట్టబడటం. It's the only God-forsaken place in the universe. ఈ విశ్వంలో దేవుని చేత విడిచిపెట్టబడిన ఒకే ఒక ప్రాంతం ఏంటంటే అది నరకం. That means God is not there, and it's terrible అంటే దేవుడు అక్కడ లేడు, అదెంతో భయంకరమైంది. to be there because God is not there. God is in this world today. That's why even for unbelievers things are very pleasant. కాబట్టి దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అదెంతో భయంకరమైన ప్రాంతం. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఇది సంపూర్ణంగా దేవుడు విడిచిపెట్టిన ప్రాంతం కాదు. అందుకే చాలా మంది అవిశ్వాసులు కూడా మనం చూసినట్లయితే వాళ్ళు మంచిగా కనపడుతుంటారు. But when you go to the place where God himself has withdrawn his presence, all the evil in the devil and the man and all comes out fully. కానీ దేవుడు సంపూర్ణంగా విడిచిపెట్టిన ప్రాంతంలోనికి నువ్వు వెళ్ళినట్లయితే అక్కడి నుంచి అపవాది నుంచి లేకపోతే మనుషుల దగ్గరలో నుంచి లోపల నుంచి వచ్చే ఆ భయంకరమైన చెడ్డ విషయాలు మనం చూసినప్పుడు అవి ఎంత భయంకరంగా ఉంటాయి. It'll be terrible. That's, I believe, that evil is what makes the fire of hell, makes people's life so miserable. అదెంతో భయంకరమైన ప్రాంతం. వాళ్ళెంతో దుష్టులుగా ఉంటారు కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో అగ్నిగుండం వలె ఉంటుంది, దాన్ని అలా చేస్తుంది. But Jesus faced it. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని ఎదుర్కొన్నారు. When he hung on the cross, being forsaken by God for 3 hours, the earth shook, the sun was darkened, and all types of things happened in those 3 hours. ఆయన శిలువలో 3 గంటలు ఆ నరక శిక్షను అనుభవిస్తున్నప్పుడు భూకంపం వచ్చింది, సూర్యునికి చీకటి కమ్ముకుంది, ఆయన నరక శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. In the last 3 hours, he was 6 hours on the cross. The last 3 hours he was forsaken by God. ఆయన శిలువలో 6 గంటలు ఉన్నారు. చివరి 3 గంటలు మనం చూసినట్లయితే దేవుని చేత ఆయన విడిచిపెట్టబడ్డాడు. Because that is the only way he could take our punishment. ఎందుకంటే కేవలం ఆ విధంగా మాత్రమే ఆయన మన శిక్షను అనుభవించగలరు. Not just by physically dying, but a spiritual death took place there. కేవలం భౌతికంగా చనిపోవటం ద్వారా మాత్రమే కాదు, అక్కడ ఆత్మ సంబంధమైన మరణం అనేది సంభవించింది. His connection with God was cut off. The Bible says the Father is the head of Christ, and the head was wrenched off for 3 hours. దేవునితో ఉన్న సంబంధము తెగిపోయింది. బైబిల్ ఏం చెప్తుందంటే తండ్రి అయిన దేవుడే క్రీస్తుకు శిరస్సు అయినాడు. ఆ 3 గంటల తల తీసివేయబడింది. On the cross, can you imagine if your head is wrenched off, what it's like? ఆ శిలువలో ఆ విధంగా తీసివేయబడింది. మీరు ఒకసారి ఊహించుకోండి, మీ శరీరం నుండి మీ తల తీసేస్తే ఎలా ఉంటుందో. 1 Corinthians 11:3 says the Father is the head of Christ, and the head was wrenched off on the cross. 1 కొరింథీ 11:3లో మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు క్రీస్తుకు శిరస్సుగా ఉన్నాడు, అయితే ఆ శిరస్సు తీసివేయబడింది. And he suffered hell not just for you and me, but for the whole world. ఆ శిలువలో ఆయన నరక శిక్షను అనుభవించారు. కేవలం నీ గురించి నా గురించి మాత్రమే కాదు, ఈ లోకం అంతటి కోసం. How could one man take the punishment of the whole world for eternity? ఒక్క వ్యక్తి నిత్యత్వం అంతటి కోసం ఇంతమంది శిక్షను, ఈ లోకం అంతటి శిక్షను ఎలా తీసుకోగలడు? Because that one man was God. He was infinite. ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తి దేవుడు కాబట్టి, ఆయన ఎంతో అనంతుడు కాబట్టి. So the punishment that billions of people will suffer for eternity could be concentrated into 3 hours. ఆ కోట్ల మంది నిత్యత్వము శ్రమ పడేదాన్ని 3 గంటల్లో యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉంచబడింది. In one man when he was God. ఒక్క మనిషి మీద అది ఉంచబడింది, ఆయనే దేవుడు. We don't know what agony that was. That is the price he paid for your sin. ఆ వేదన ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ మన పాపానికి ఆయన చెల్లించిన వెలది. Mine.
నా పాపానికి నీ పాపానికి. That's the first foundation of Christianity. Christ died for our sins. But that's not enough. క్రైస్తవ్యానికి మొట్టమొదటి పునాది అది. క్రీస్తు మన పాపముల గురించి మరణించాడు. అయితే అదొకటే సరిపోదు. He rose from the dead. If he did not rise from the dead, I would not be a Christian. ఆయన మరణంలో నుంచి తిరిగి లేచాడు. ఒకవేళ ఆయన మరణంలో నుంచి తిరిగి లేవనట్లయితే నేను క్రైస్తవుడిగా అవ్వలేను. I wouldn't waste my time preaching this message. His rising from the dead is the proof. ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఇక్కడ నేను బోధిస్తున్నాను. లేనట్లయితే నేను బోధించేదంతా కూడా వ్యర్థమే. ఆయన తిరిగి లేవటం అనేది రుజువు. That all that he said on earth was true. ఈ భూమి మీద ఆయన చెప్పిందంతా కూడా సత్యమే అని చెప్పడానికి అది రుజువు. No man died for the sins of the world. No man rose from the dead. ఏ ఒక్క వ్యక్తి కూడా పాపాల గురించి మరణించలేదు. ఏ ఒక్క వ్యక్తి కూడా తిరిగి లేవలేదు. No religion even claims that somebody died for the sins of the world except Christianity. ఏ మతం కూడా చెప్పుకోలేదు కూడా ఒక వ్యక్తి అందరి పాపాల గురించి మరణించాడని, ఒక క్రైస్తవ్యం తప్ప. And no religion even claims that somebody who died came out of the grave after 3 days. ఏ మతం వాళ్ళు కూడా చెప్పుకోలేదు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత మరలా ఆ సమాధిలో నుండి బయటకు వచ్చాడని. So the foundation of the Christian faith is not do good, be kind, don't hurt others. కాబట్టి క్రైస్తవం యొక్క పునాది ఏంటంటే ఏదో మంచి పనులు చేయి, ఇతరుల ఎడల దయ కలిగిండు, అది చేయి ఇది చేయి అని కాదు. కానీ it is Christ died for your sins and he rose up from the dead. You remove those two things, Christianity becomes like any other religion in the world. క్రీస్తుని పాపముల గురించి మరణించారు, తర్వాత ఆయన తిరిగి లేచారు. ఈ రెండు సత్యాలని క్రైస్తవుల నుండి నువ్వు తీసివేసినట్లయితే క్రైస్తవ్యం అనేది వేరే ఇతర మతాలతో సమానంగానే ఉంటుంది. And that's why it's unique. You need to understand that. అందుకే క్రైస్తవ్యం అనేది ఎంతో విశిష్టమైంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. You are a sinner and you deserve to go to hell for all eternity, to be forsaken by God forever. నువ్వు ఒక పాపాత్ముడివై ఉన్నావు. దానికి శిక్ష ఏంటంటే నిత్యత్వం నరకంలో ఉండటమే, దేవుని చేత విడిచిపెట్టబట్టమే. And you have lived for yourself. You are created to belong to God, but you live for yourself. నువ్వు దేవుని కోసం జీవించడానికి సృష్టించబడ్డావు, కానీ నీ కోసమే నువ్వు జీవించావు. And when you come back to God, you must come back like a thief who has stolen what belongs to God for so many years. How old are you? 25, 30? నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీకు 20 సంవత్సరాలున్నా 30 సంవత్సరాలున్నా దేవునికి చెందిన దాన్ని నువ్వు దొంగిలించిన ఒక దొంగ వలె దేవుని దగ్గరికి రావాలి. So many years you have stolen something that belongs to God. అనేక సంవత్సరాలు దేవునికి చెందిన దాన్ని నువ్వు దొంగిలించావు. You can come back to him in sorrow. Lord, I didn't know. ఎంతో చింతిస్తూ దుఃఖపడుతూ దేవుని దగ్గరికి రావాలి. ప్రభువా, ఇన్ని సంవత్సరాలు నాకు తెలియలేదు. This was your thing I stole so many years. I want to come back to you and give my life to you. ప్రభువా, నీకు చెందిన ఈ జీవితాన్ని నేను దొంగిలించాను, నా కోసమే నేను జీవించాను, నేను మరలా తిరిగి నా జీవితాన్ని మీకు ఇస్తాను ప్రభువా. Thank you, Lord Jesus, for dying for me. I believe you rose from the dead. ప్రభువా, నా గురించి మీరు మరణించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నీవు మృతుల్లో నుండి పునరుద్ధానుడివి అయ్యావని నేను నమ్ముతున్నాను. If you didn't rise from the dead, he wouldn't be living. ఒకవేళ ఆయన మృతుల్లో నుండి పునరుద్ధానుడు కానట్లయితే ఆయన జీవించలేడు ఇప్పుడు. You can't pray to good people who are dead. The Apostle Paul was a good man, but ఎంత మంచివాళ్ళైనా వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి మనం ప్రార్థన చేయలేము. అపోస్తలుడైన పౌలు కూడా ఎంతో మంచివాడు. I can't pray to him because his body is in the grave and నేను ఆయనకి ప్రార్థన చేయలేను, ఎందుకంటే ఆయన శరీరం సమాధిలో ఉంది. I can't communicate with him. But Jesus rose from the dead. I can talk to him. అపోస్తలుడైన పౌలుతో నేను సంభాషించలేను, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లో ఉండి పునరుద్ధానుడై జీవిస్తున్నాడు కాబట్టి ఆయనతో నేను మాట్లాడగలను. And more so because after he rose from the dead, he went to heaven after 40 days and he sent his Holy Spirit. అంత మాత్రమే కాదు, ఆయన పునరుద్ధానుడైన తర్వాత 40 దినముల తర్వాత ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యి ఆ తర్వాత పరిశుద్ధాత్ముడిని ఆయన ఈ భూమి మీదకు పంపించాడు. You know, just like God sent his son to walk on this earth for 33.5 years. దేవుడు తన కుమారుణ్ణి ఈ భూమి మీద నడవటానికి 33.5 సంవత్సరాలు ఏ విధంగా అయితే పంపించాడో, and the Son of God went up to heaven, the third person of the Trinity. దేవుని కుమారుడు కూడా పరలోకమునకు వెళ్ళిన తర్వాత త్రిత్వంలో మూడవ వ్యక్తిని came down to earth, the Holy Spirit, just as real a person as Jesus. త్రిత్వంలో మూడవ వ్యక్తి అయిన పరిశుద్ధాత్ముడిని, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత వాస్తవమైన వ్యక్తిగా ఉన్నాడో పరిశుద్ధాత్ముడిని కూడా ఒక వాస్తవమైన వ్యక్తిగా ఆయన భూమి మీదకు పంపించాడు. Holy Spirit is not a force, no, not some power. ఇక్కడ పరిశుద్ధాత్ముడు అంటే ఏదో ఒక శక్తి కాదు. He gives power, but he himself is not a power. ఆయన శక్తిని ఇస్తాడు, అంత మాత్రాన ఆయన శక్తి మాత్రమే కాదు. It's a person, just as real a person. ఆయన ఒక నిజమైన వ్యక్తి. You don't look at a person and say he's a force. ఒక నిజమైన వ్యక్తిని చూసి ఈయన ఒక శక్తి బలం అని చెప్పలేము. He's a person who gives power.
like a king ఆయన ఒక వ్యక్తి, ఆయన శక్తిని ఇస్తాడు, కానీ ఆయన వ్యక్తి ఒక రాజు వలె, who's got tremendous power. The Holy Spirit is a person just like Jesus. He came to the earth. ఒక రాజుకి ఎంతో శక్తి ఉంటుంది. అలానే పరిశుద్ధాత్ముడు కూడా యేసుక్రీస్తు ప్రభువారి వలె ఆయన కూడా ఈ భూమి మీదకి వచ్చి, But because he didn't come in a human body like Jesus, యేసుక్రీస్తు ప్రభువారి వలె మానవ శరీరాకారంలో ఆయన రాలేదు కాబట్టి he says to you, I want a human body, yours. ఆయన ఏం చెప్తున్నా అంటే, నాకు ఒక మానవ శరీరం కావాలి, నీ శరీరం నాకు కావాలి అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. It's wonderful ఇదంత అద్భుతం. that the Holy Spirit can come and take this body, and if I respond to him, ఇదంత అద్భుతం కదా. పరిశుద్ధాత్ముడు ఈ మానవ దేహాన్ని తీసుకొని ఆయనకి నేను సరిగా ప్రతిస్పందించినట్లయితే, do in this body exactly what he did in Jesus' body. యేసు ప్రభు యొక్క శరీరంలో ఆయన ఏం చేశాడో నా శరీరంలో కూడా ఆయన అదే చేస్తాడు when he was on earth. యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు. It's a wonderful thing to be a Christian. కాబట్టి ఒక క్రైస్తవునిగా ఉండటం అనేది ఎంతో అద్భుతమైన విషయం. See, that's the thing that challenged me. That's why the Bible says that if the Holy Spirit comes in you, you can walk like Jesus walked. అదే నన్ను సవాల్ చేసింది. బైబిల్ కూడా అదే చెప్తుంది, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నట్లయితే యేసు ప్రభు వారు నడుచుకున్నట్లు నీవు నడుచుకోవచ్చు. You couldn't do that before the Holy Spirit came. Before that, you could only improve your life on the outside. కానీ పరిశుద్ధాత్ముడు నీలోనికి రాకుండా నువ్వు అది చేయలేవు. అంతకుముందు కేవలం నీ జీవితాన్ని నువ్వు కొంచెం మెరుగుపరుచుకోవటం అలాంటివి చేయొచ్చు. So a lot of Christians are trying to live like that, improve the life on the outside and be a good person like the Old Testament people. అనేక మంది క్రైస్తవులు అలానే చేస్తుంటారు. బాహ్య సంబంధమైన జీవితాన్ని కొంచెం మెరుగుపరుచుకోవటం, పాత నిబంధనలో వాళ్ళ వలె కొంచెం మంచిగా ఉండటం. That's not the way. However much you improve, you'll never be like Jesus. కానీ అది సరైన విధానం కాదు. నువ్వు ఎంత మెరుగుపరుచుకున్నా నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి వలె ఉండలేవు. The Holy Spirit, the God himself, is to come inside you, and as you respond to him, పరిశుద్ధాత్ముడే మనలోనికి వచ్చి దేవుడే మనలో నివసిస్తున్నప్పుడు ఆయనకు మనం ప్రతిస్పందించి సహకరించే కొలది you won't be God, but you'll have God living inside you, helping you to behave like him. నువ్వేమి దేవుడి వైపు కానీ దేవుడు నీలో నివసిస్తూ ఆయన వలె ప్రవర్తించడానికి నీకు సహాయం చేస్తాడు. That is why I'm so disturbed when I see so many people who talk about being filled with the Holy Spirit and telling lies. అందుకే అనేక మంది మేము పరిశుద్ధాత్మతో నింపబడ్డాం అని చెప్పుకునే వాళ్ళు అబద్ధాలు చెప్తూ ఉంటారు. Getting angry, loving money, especially loving money. కోపడుతూ ఉంటారు, ధనాశని కలిగి ఉంటారు, ముఖ్యంగా ధనాన్ని ప్రేమించే విషయంలో. Fighting, taking people to court, so many things. I say this is not Holy Spirit. కొట్లాడుకుంటూ ఉంటారు, ఇతరులను కోర్టులకు తీసుకెళ్తూ ఉంటారు. ఇది పరిశుద్ధాత్ముడు కాదు. ఇవన్నీ నేను చూసినప్పుడు ఎంతో కలవరం చెందుతూ ఉంటాను. This is an evil spirit. ఇది ఒక దురాత్మ. Holy Spirit will make you like Jesus. పరిశుద్ధాత్ముడు నిన్ను యేసు వలె మారుస్తాడు. And maybe the Holy Spirit came in you, but he probably left you long ago because you didn't respond to his promptings. You know, the Holy Spirit doesn't stay anywhere where people don't want him. పరిశుద్ధాత్మ నీలో వచ్చి ఉండొచ్చు, కానీ నువ్వు సరిగా ప్రతిస్పందించలేదు కాబట్టి ఆయన ఎప్పుడో వెళ్ళిపోయి ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఎవరైతే ప్రతిస్పందించరో సహకరించరో పరిశుద్ధాత్మ వాళ్ళ దగ్గర ఉండడు. I believe that. You can invite him in. నేను నమ్ముతాను దాన్ని. ఆయన నువ్వు లోపలికి రమ్మని ఆహ్వానించవచ్చు. And if you don't respond to what he's saying, he'll say goodbye. Live your own life. కానీ ఆయన చెప్పేదానికి నువ్వు ప్రతిస్పందించకుండా సహకరించకుండా ఉన్నట్లయితే, సరే నీ జీవితం నేను జీవించి నేను వెళ్ళిపోతున్నానని చెప్తాడు. You'll still live a good life like Abraham and Moses and a lot of other people in the Old Testament who didn't have the Holy Spirit. You live a good life, but you won't be a child of God. No. పాత నిబంధనలో అబ్రహాం వలె, మోషే వలె ఎంతో మంచి జీవితాన్ని నువ్వు జీవించవచ్చు, కానీ నువ్వు దేవుని బిడ్డగా ఉండలేవు. So this is the wonderful message of the gospel, that you can turn and receive Christ through his Spirit into your heart. ఇది సువార్త యొక్క అద్భుతమైన సందేశం. నువ్వు దేవుని వైపు తిరిగి తన ఆత్మని స్వీకరించడానికి హృదయాన్ని తెరవచ్చు. That your body can now be the house of God. ఇప్పుడు నీ దేహము దేవుని యొక్క ఆలయంగా మారుతుంది. I was speaking to somebody once who was smoking cigarettes. I said, will you smoke a cigarette inside a church building? ఒక వ్యక్తి సిగరెట్ తాగుతుంటే ఆ వ్యక్తిని చూసి నేను ఈ విధంగా అన్నాను, నువ్వు చర్చ్ బిల్డింగ్ లోపలికి వచ్చి సిగరెట్ తాగుతావా? He said, no, I'll never smoke inside a church building. Why? లేదు నేను చర్చ్ బిల్డింగ్ లోపల ఎప్పుడు సిగరెట్ తాగను. ఎందుకు? Oh, it's the house of God. ఇది దేవుని ఆలయం కదా. I said, do you know your body is supposed to be the house of God, not this building? నీకు తెలుసా, నీ దేహమే దేవుని యొక్క ఆలయం అయి ఉండాలి, ఈ బిల్డింగ్ కాదు. How can you do something wrong in God's house? ఈ దేవుని యొక్క ఆలయంలో తప్పు ఎలా చేస్తాను? If you want to commit adultery, will you commit adultery inside a church? చర్చ్ బిల్డింగ్ లోపల వ్యభిచారం నువ్వు చేస్తావా? No, not in the house of God. If you want to watch internet pornography, will you watch it inside a church building? లేదు దేవుని ఇంట్లో కాదు అని నువ్వు చెప్తావు. నువ్వు ఇంటర్నెట్ పోనోగ్రఫీ చూడాలనుకుంటే చర్చ్ బిల్డింగ్లో చూస్తావా? No, that's a holy place.
లేదు లేదు, అది పరిశుద్ధ స్థలం. We don't have an understanding. What is the holy place? పరిశుద్ధ స్థలం అంటే ఏంటో కూడా నీకు అర్థం అవట్లేదు. It's this body. ఈ దేహమే, This is the temple of God. ఇది దేవుని యొక్క ఆలయం. Anything that people won't do inside a church building, you can't do it here. ఏదైతే చర్చ్ బిల్డింగ్ లోపల నువ్వు చేయకూడదు అనుకుంటున్నావో ఇక్కడ కూడా నువ్వు చేయకూడదు. Why do I say we must be careful about how we treat this body? ఈ దేహాన్ని మనం ఎలా చూస్తున్నాము, ఎలా వాడుతున్నాము అనే విషయంలో జాగ్రత్తగా ఎందుకు ఉండాలని నేను చెప్తున్నానంటే, The habits of drinking and smoking and things that destroy this body, taking drugs and మందు తాగటం, సిగరెట్ తాగటం, డ్రగ్స్ తీసుకోవటం, వాటన్నిటి చేత ఈ దేహాన్ని పాడు చేయటం. many other things. It's like, would you go to a church building and break the walls and windows? You wouldn't do it? అనేక విషయాలు చేసి దేహాన్ని పాడు చేయటం. మీరు ఒక చర్చ్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి తలుపులు పగలగొట్టి కిటికీలు పగలగొడతారా? Then this is the church building. This is God's house. ఇప్పుడు ఇదే చర్చ్ బిల్డింగ్, ఇదే దేవుని యొక్క ఆలయం. Don't destroy it by bad eating habits. దీన్ని పాడు చేయొద్దు. తిండి తినే విషయంలో సరిగా మంచి అలవాట్లు లేకుండా, Bad habits in your life that destroy the temple. నీ జీవితంలో చెడు అలవాట్లు కలిగి ఉండి ఈ దేవాలయాన్ని పాడు చేయటం. God wants to give you power through the Holy Spirit దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు శక్తిని ఇవ్వాలనుకుంటున్నాడు, to be a true Christian. ఒక నిజమైన క్రైస్తవుడిగా ఉండటానికి. That doesn't mean we reach perfection in a day. The Christian life, the Bible says, is like a race. దాని అర్థం ఏంటంటే మనం ఏదో ఒక్క రోజులోనే పరిపూర్ణం అయ్యామని కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెం వంటిది. Being born again is coming to the starting line. That's all. క్రొత్తగా జన్మించటం అంటే మనం ప్రారంభ గీత దగ్గరికి వచ్చాం అంతే.